ఆర్ యు రెడీ? పరిశుద్ధ దేవుణ్ణి పరిమితి చెయ్యవద్దు. పరిశుద్ధ దేవుణ్ణి పరిమితి చేయవద్దు. యెషయా ప్రవక్త వాళ్ళకి హింట్ చేస్తున్నాడు, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడు, ఆయన్ని పరిమితి చెయ్యొద్దు. యెషయా ఏమైతే చెప్పాడో దానికి అనుగుణంగా ఇదే సందర్భంలో మరొక సందర్భంలో ఆసాబు ఇలాగంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 41వ వాక్యం చూడండి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇప్పుడు బుక్ ఆఫ్ సామ్ 78th Psalm 41 verse నాతో పాటు they turned back and tempted God and limited the Holy One of Israel. Limited అంటే ఏంటిది? పరిమితి చేశారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని బిడ్డలారా, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడు. ఆసాబు అంటున్నాడు, నీ మధ్యనున్న ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు గనుడు, అతన్ని మీరేం చేయకండి, పరిమితి చేయకండి. ఇదే చేస్తాడు కానీ ఇది చేయలేడు, ఇది చేస్తాడు కానీ ఇది తగ్గించలేడు. పరిమితి చేయకండి. మీ కళ్ళారా చూశారు ఎర్ర సముద్రం పాయలవ్వడం, మీ కళ్ళారా చూశారు, మీ పితరులు చూశారు చేదు నీళ్ళు మధురంగా మారటం, మీ కళ్ళారా చూశారు దేవదూతలు తింటున్న ఆహారం మీరు మన్నా భుజించారు, బండలో నుండి నీళ్లు బయటికి రావడం చూశారు. అమాలేకీయుల ఎదుట మీరు ఓడిపోవాల్సింది, కానీ మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేయగా విజయం పొందారు. ఎరికో కోట గోడలు కూలడం మీరు చూశారు, యొర్దాను నది పాయలవడం చూశారు. ఇది చేయలేడా దేవుడు? మీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి పరిమితి చేయకండి. ఈ రోజున నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎవరని తెలుసా? మరణాన్ని జయించినవాడు, మరణము నుండి 3వ రోజు తిరిగి లేచినవాడు. ఆయన వాక్కులో శక్తి ఉంది, సృష్టికర్త. ఆయన్ని మీరేం చేయకండి, పరిమితి చేయకండి. దేవుని చేత శక్తివంతంగా వాడబడిన గొప్ప దైవజనులు భక్త సింగ్ అయ్య గారు. భక్త సింగ్ అయ్య గారు మీరు పుస్తకాలు చదివినా, ఆయన గురించి మీరు కొంచెం ఆయన చరిత్ర మీరు చదివినా, ఆయన మరణించే వరకు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తుండేవాడంట. అంటే దానికి అర్థం బాసిపెట్టలు వేసుకొని ప్రార్థన చేత జవాబు ఇవ్వడని కాదు. నువ్వు పడుకొని ప్రార్థన చేసినా జవాబు ఇస్తాడు, కూర్చొని ప్రార్థన చేసినా జవాబు ఇస్తాడు. కానీ ఆయన అలాంటి తీర్మానం, మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. ఇది 1969 1970 మధ్యలో జరిగిన సంఘటన. ఈ అయ్యగారు బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంటే ఒక అడుక్కుని ఆయన వచ్చి, సార్ 50 పైసలు ఇవ్వండి సార్ అంటే, అప్పుడు 50 పైసలు అంటే చాలా ఎక్కువ, మనకి ఇప్పుడు 50 పైసలు అంటే అంటారు. ఒక 10 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. అంటే ఎందుకు నానా అన్నారు. సార్ బాగా ఆకలేస్తుంది సార్. వెంటనే భక్త్ సింగ్ అయ్య గారు ఏమన్నారంటే, అక్కడ పెద్ద హోటల్ ఉంది, ఆ హోటల్లో నీకు అన్నం పెట్టిస్తా, కడుపు నిండా అన్నం తిను రా అనగానే ఇద్దరు నడుచుకొని అలాగ వెళ్తుంటే అడుక్కున్నవాడు కొంచెం దూరం వెళ్ళాక, సార్ 25 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను సార్ అంటే, అదేంటే నా మీద నీకు నమ్మకం లేదా? 25 పైసలు అని అడుగుతుంటే, హోటల్ తీసుకెళ్ళి మంచి భోజనాలు ఇస్తానంటే రా అనగానే కొంచెం దూరం వెళ్ళాక, సార్ 20 పైసలు ఇవ్వండి సార్, 20 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను సార్ అంటే, అది కదయ్యా బాబు, ఆకలేస్తున్నాను, మంచి భోజనం ఇస్తానంటే నా మీద నీకు నమ్మకం లేదా? అది కాదు సార్, 20 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. అలా ముందుకెళ్తుండే, సార్ 15 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను, 15 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతానంటే, అదేంటయ్యా నా మీద నీకు నమ్మకం లేదా? నేను మంచి భోజనం పెట్టిస్తానంటే, అది కాదు సార్ 15 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను దా అనుకుని ఇద్దరు అలా ముందుకెళ్తాను. ఆ పెద్ద హోటల్ కొంచెం దూరం, అందువల్ల అలా నడుచుకొని అలా ముందుకెళ్తాను. సార్ 10 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను సార్, 10 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. అదేంటయ్యా నా మీద నమ్మకం లేదా నీకు? మంచి భోజనం ఇప్పిస్తానంటే, సార్ 10 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతానంటే అలా వెళ్తాను. సార్ 5 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను సార్, 5 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. అదేంటయ్యా నా మీద నమ్మకం లేదా? మంచి భోజనం ఇప్పిస్తా నీకంటే, అక్క సార్ 5 పైసలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను సార్ అంటే, అదేంటా బాబు దా అనుకుంటే అలా ముందుకెళ్తుంటే, సార్ 1 పైసా ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను సార్ అంటే, అదేంటయ్యా బాబు నా మీద నమ్మకం లేదా? మంచి భోజనం ఇప్పిస్తానంటే హోటల్ తీసుకెళ్ళాడు.
కడుపు నిండా అన్నం పెట్టించాడు. మనోడు ఈ అడుక్కున్న సారు అన్నాడు, సార్ నాకు పాలు కూడా కావాలి. తాగరా నాన్న, గ్లాస్ పాలు కూడా ఇవ్వండిరా అని అన్నాడు. గ్లాస్ పాలు ఇచ్చేసిన తర్వాత ఆయన బయటకు వస్తుంటే ఆయన అడిగింది ₹10, రూపాయి తీసి ఉంచుకో అన్నాడు. అదేంటి సార్, నేను అడిగింది ₹10, ఇంత మంచి భోజనం పెట్టించి పాలిచ్చి మళ్ళీ రూపాయి ఇచ్చాడు. నన్ను ఎందుకయ్యా నువ్వు నమ్మట్లా? ఈరోజు మనం అందరం కూడా ఇదే దేవుని దగ్గర ఫస్ట్ గొప్పవి అడిగేస్తాం. దేవుడిని పరిమితి చెయ్యొద్దు, ఆలస్యం అయిపోయిందని పరిమితి చెయ్యొద్దు. ఫస్ట్ అడిగిన దాని మీదే ఉండు. ఆయన ఇవ్వగలిగిన దమ్ము కలిగిన వాడు, ఆయన కెపాసిటీ కలిగిన వాడు. ఆయన బంగారం ఆయనది, వెండి ఆయనది, జ్ఞానం ఆయనది, ఐశ్వర్యం ఆయనది, సంపద ఆయనది, ఆత్మలు ఆయనవి, భూమి సంపూర్ణత, వాక్యము, స్వస్థత అన్నీ ఆయనవే. మనం కూడా ఈ అడుక్కునేలాగా ఉంటాం. మనం కూడా, దేవా 100 ఎకరాల భూమి నాకెవ్వా ప్రభువా, 2 సంవత్సరాలు కూడా దేవుడు ఇవ్వకపోతే, తండ్రి 10 ఎకరాలు ఇవ్వు, 10 ఎకరాలు ఇవ్వయ్యా. దేవుడు అంటాడు, అప్పటికే 90 దిగిపోయిందా? 90 దిగిపోయింది అప్పుడే. 10 ఎకరాలు ఇవ్వయ్యా. ఆ 10 ఎకరాలు 2 సంవత్సరాలు ప్లాన్ చేస్తాం, అది కూడా రాలా. 3వ సంవత్సరం కల్లా, ప్రభువా తండ్రి 10 ఎకరాలు వద్దు కానీ 1 ఎకరం అయ్యా, మాకు 1 ఎకరమే. ఇంకో 2 సంవత్సరాలు ప్లాన్ చేస్తాం, ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఎకరం కూడా ఇవ్వడం. అయ్యా 10 సెంట్లు అయ్యా, నేను చచ్చిపోయే లోపల 10 సెంట్లు అయ్యా. అదేంటి, నా మీద నీకు నమ్మకం లేదా? 100 నుండి ఇప్పుడు ఎక్కడ దిగిపోయావు నువ్వు? 10 సెంట్లు దిగిపోయావు నువ్వు. ఇంకో సంవత్సరం ప్లాన్ చేస్తావు, ఆ 10 సెంట్లు కూడా ఇవ్వకపోతే, అయ్యా 9 సెంట్లు ఇవ్వయ్యా, తర్వాత 8 సెంట్లు ఇవ్వయ్యా, పోన్లే అయ్యా 7 సెంట్లు ఇవ్వయ్యా, పోన్లే అయ్యా 6 సెంట్లు ఇవ్వయ్యా. అయ్యా నా మీద నమ్మకం లేదా నీకు? ఇంతకాలం అయింది ఇవ్వట్లేదు కదా మరి నువ్వు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని నువ్వు పరిమితి చేయకు. అయ్యా 5 సెంట్లు ఇవ్వయ్యా. అయ్యయ్యా ఇంకొక 6 నెలల ప్లాన్ చేయాలి, 5 సెంట్లు కూడా ఇవ్వాలా. అయ్యయ్యా 4 ఇవ్వయ్యా. అయ్యయ్యా 3 ఇవ్వయ్యా. అయ్యయ్యా 2 ఇవ్వయ్యా. అయ్యయ్యా 1. అమ్మ నాయన, 1 సెంటు ఇవ్వయ్యా, కనీసం నా భార్య 2 బిడ్డలు అలా ఉండి ఏదో కాలం గడిపేస్తాం. నా మీద నీకు నమ్మకం లేదా? 100 ఎకరాలు అడిగావుగా, నా మీద నమ్మకం లేదా? అది కూడా ఇవ్వడం, ఆ 1 సెంటు కూడా ఇవ్వడం. ఇవ్వకపోతే కనీసం నాయన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆ గృహ పథకంలో ఉన్న మాకు ఇల్లు ఇప్పించయ్యా అంటే నా మీద నమ్మకం లేదా? నా దేవుడు అనేది నీకు 100 ఎకరాలు అవసరమా? ఖచ్చితంగా ఇస్తాడు, ఒట్టిగా ఆయన ఇవ్వడం. అది నీ అవసరమా? అది దేవుని చిత్తమా? 100 ఎకరాలు కాదు, అది 1000 ఎకరాలన్నా మన కాళ్ళ కిందకు అప్పగిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తిని నువ్వు పరిమితి చెయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని పరిమితి చెయ్యకు. హీ కెన్ డూ ఎనీథింగ్ if you ask for the glory of God. దేవుని మహిమార్థమై నువ్వు ఏది అడిగినా నీ కొరకు ఆయన చేయగలిగిన వాడు. ఆయన అడుక్కునేవాడు టైపులో దిగిపోకండి. ఫస్ట్ దేని మీద ఉన్నవా దాని మీద నువ్వు ఉండాలంతే. ఆమేన్ అన్నాళ్ళు కలిసి మీద. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ దేని మీద ఉన్నావా దాని మీద నువ్వు ఉండాలా. ఏ పట్టు మీద ఉండాలి దాని పట్టు మీద ఉండాలంతే. అడిగింది ₹10 కానీ రూపాయి ఒక దైవజనుడే ఇచ్చి పంపించగలిగితే, ఎఫెసీ రాసిన పత్రిక 3:20, అడుగు వాటన్నిటికన్నా ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా చేయగలిగిన దేవుడు నువ్వు అడిగిన దానికి మించి ఇవ్వగలడు. ఆయన్ని పరిమితి చెయ్యొద్దు, డబ్బులో పరిమితి చెయ్యొద్దు, స్థలాలలో పరిమితి చెయ్యొద్దు. నా దేవుడు అన్నాడు, ఆత్మలలో విషయాల్లో పరిమితి చెయ్యొద్దు. పరిస్థితి తారుమారైపోయిన నేను కార్యం చేస్తా. డు నాట్ లిమిట్ ద గాడ్ ఆఫ్ ఇస్రాయేల్, ద హోలీ వన్ ఆఫ్ ఇస్రాయేల్. నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేయకు, పరిమితి చేయకు. ఏ మాట ఆ మాట మాట్లాడుకోవాలంటారు. ఏంటిది? ఏ మాట అయినా ఆ మాట మాట్లాడుకోవాలంటారు. ఏ మాట తెలుసా? శాంసన్ ఉన్నాడే, భయంకరమైన పాపిష్టి కార్యాలు చేశాడు. ఏ అందమైన అమ్మాయి కనబడతా వెళ్ళిపోతూ ఉంటాడు. అంత పాపిష్టి కార్యాలు చేసిన, పాపిష్టి పనులు చేసిన శాంసన్ 2 కళ్ళు ఓడబెరికేశారు, పిండి రుబ్బుకుంటున్నాడు. అది దెలీలా వాళ్ళని అవనే మరి ఏదైనా సరే పిండి రుబ్బుకుంటున్నాడు, కళ్ళు పోయినాయి. క్లైమాక్స్లో ఒక ప్రార్థన చేశాడు, రిమెంబర్ మీ ఓ లార్డ్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని పరిమితి చేయలా. నేను పతనములో ఉన్నా నేను నీ బిడ్డని, నా స్థితి నువ్వు మార్చగలవు. ఆమేన్ అనాలి. ఆమేన్.
దేవుడు రంగములోనికి దిగి ఆయన ప్రార్థన ఆలకించి, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హాల్ ఆఫ్ ఫేమ్స్ అంటారు పత్రికలో, ఈయన విశ్వాస వీరుల పట్టికలో ఈయన పేరు కూడా రాపిచ్చాడు నా దేవుడు. ఏం చేయలా? పరిమితి చేయలా. ప్రైజ్ ద లార్డ్. కన్యక మరియా ఇది దేవుని చిత్తం అనగానే ఎస్ అంది. దేవుని శక్తిని పరిమితి చేయలా. ఫస్ట్ అంది పురుషుడు కలయిక లేకుండా ఎలా జరిగింది? జరగదు కదా. కానీ ఇది దేవుని వల్ల అంటే ఓకే. దేవుని శక్తిని పరిమితి చేయలా. దావీదు రాయి తీసుకొని వెళ్తున్నాడు, ఏం చేస్తాడు? దేవుని శక్తిని పరిమితి చేయలా. ఈ రోజున నీ చేతిలోనే దేవుడు మొత్తం అనుగ్రహించాడు. దేవుని శక్తిని నువ్వు పరిమితి చేయకు. హల్లెలూయా. మీకు ఆర్ యు రెడీ? మీరు ఆత్మ, మనిషి కదా మీరు, ఆత్మ. మీరు ఆత్మ, నేను ఆత్మ. మీరెవరో? ఆత్మ. మీరెవరో? ఆత్మ. నేనెవరినే? ఆత్మ. ఈ ఆత్మకి లోకం మీద ఉండడానికి అధికారం లేదు గనక ఈ ఆత్మ ఒక ఇంట్లో ఉండాలి. మీ శరీరం అనే ఇంట్లో ఉంటుంది ఆత్మ. మీ శరీరం అనే ఇంట్లో ఉంటుంది ఆత్మ. నా శరీరంలో అన్న ఇంట్లో ఆత్మ ఉంటుంది, నా ఆత్మ ఉంటుంది. అసలైన వాళ్ళు ఎవరు తెలుసా? నీ శరీరం కాదు, లోపల ఎవరు? ఆత్మ. అందుకే చాలా మంది జీవుడు పోయాడురా. జీవుడు పోతే, ఆత్మ పోతే గనక ఆర్ యు రెడీ? నిన్ను మామూలుగా ఉండదు నీ పరిస్థితి. ఎప్పుడు తీసుకెళ్ళి కాల్ చేద్దామా? అసలు ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఒక అరగంట కాదు, అయ్యా 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 తొందరగా పంపించు, వెంటనే తీసుకెళ్ళిపోవాలి, వెంటనే తీసుకెళ్ళిపోవాలి. ఇంత సంపాదించాడు కదమ్మా, సంపాదించాడు, పోవాలంతే. ఇది పరిస్థితి. ఆత్మ వెళ్ళిపోయిందా మనకి విలువ లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ధరించుకున్న వస్త్రం, మీరు ధరించుకున్న షర్టుకి విలువ, మీకు విలువ? షర్టుకి విలువ, మీకే విలువ. మీరు కట్టుకున్న ఇంటికి విలువ, ఇంట్లో ఉంటున్న మీకు విలువ, ఇంట్లో ఉన్న మీకు విలువ. మన శరీరానికి విలువ, మన ఆత్మకి విలువ, ఆత్మకు విలువ. మన శరీరానికి, మన ఆత్మకి, శరీరానికి గ్యాప్ ఉంది. అంటే మనకిక్కడ గ్యాప్ అనిపించకపోయినా మన ఆత్మకి, శరీరానికి ఏముంది? గ్యాప్ ఉంది. ఆర్ యు రెడీ? ఏముంది? గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఉండటం వల్ల జరుగుతుంది ఏంటంటే, ఆత్మ ఎప్పుడు కూడా, ఆత్మ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని అన్ని నమ్మిద్ది. ఏది? ఆత్మ. కానీ ఆత్మకి శరీరానికి ఏముంది? గ్యాప్ ఉంది. దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసేది, రవాణా చేసేది మనసు. రవాణా చేసేది ఏంటిది? మనసు. అంటే ఆత్మలో ఉన్నది మొత్తం డెలివరీ చేసేది శరీరంలోనికి ఏం చేస్తుంది? మనసు. యేసే కృపలో మీకు బాగా అర్థం అవడానికి, నా శరీరం అన్న కళ్ళతో సౌండ్ బాక్స్ చూస్తున్నా. ఏం చేస్తున్నా? నా శరీరం అన్న కంటితో దేన్ని చూస్తున్నా? సౌండ్ బాక్స్ చూస్తున్నా. అక్కడ సౌండ్ బాక్స్ ఉంది గనక ఆర్ యు రెడీ? నా కళ్ళు అవి ఏం చేయగలిగినాయి? చూడగలిగినాయి. ఆత్మ కూడా వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాడో, స్వప్నం ద్వారా ఏం మాట్లాడాడో, దర్శనాల ద్వారా మాట్లాడాడో, ఒంటరిగా కూర్చొని దేవుడు మాట్లాడాడో, ఆత్మ కూడా చూడగలదు. ఎందుకు తెలుసా? అది అక్కడ ఉంది గనక. ఇప్పుడు నా కళ్ళు చూడగలుగుతున్నాయి. ఎందువలన? ఆ సౌండ్ బాక్స్ అక్కడ ఉంది గనక. ఆత్మ, ఆర్ యు రెడీ? ఆత్మ చూడగలదు. ఎందుకని? అక్కడ అది ఉంది గనక. కానీ అక్కడ ఉన్నది మన కంటికి దగ్గరికి రావాలంటే, మన శరీర నేత్రాలు చూడాలంటే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటిది? మనసు. ఆర్ యు రెడీ? ఇది ఏ కుర్చీ? ఆరెంజ్ కుర్చీ, వైట్ కుర్చీ. ఇది రెడ్ కుర్చీ. ఆర్ యు రెడీ?
ఇది వైట్ కుర్చీ, ఇది రెడ్ కుర్చీ. ఇది మిల్క్ ఫ్యాక్టరీ అనుకోండి, గట్టి చెప్పండి. ఇది మా ఇల్లు. ఇదేంటిది? మా ఇల్లు. ఆర్ యు రెడీ? ఇదేంటమ్మా? మిల్క్ ఫ్యాక్టరీ. ఫస్ట్ ఇది ఏమని చెప్పా? తెల్ల కుర్చీ. ఇది రెడ్ కుర్చీ. ఇప్పుడు అది మర్చిపోండి, ఇప్పుడు దీనికి రండి. ఇదేంటిది? పాల ఫ్యాక్టరీ. అంటే చెప్పండి, ఏంటిది? పాల ఫ్యాక్టరీ, మిల్క్ ఫ్యాక్టరీ. ఇది మా ఇల్లు. నేను మా ఇంట్లో ఉంటున్నా. పాల ఫ్యాక్టరీలో ఉన్న పాలు మా ఇంటికి రావాలి. ఎక్కడ బాస్పట్లు వేసుకొని పాలు రా 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 వచ్చేస్తుందా? దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఒక యవనస్తుడు కావాలి. ఆ యవనస్తుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పాల ప్యాకెట్ నాకు దగ్గర తీసుకొస్తాడు. ఆరోగ్యంగా ఉన్నా, పుష్టికరంగా ఉన్నా, బాగున్నా. కానీ నేను ఆరోగ్యంగా ఉంటున్నానని, నేను మంచిగా ఉంటున్నానని, నేను పుష్టిగా ఉంటున్నానని, 4 ప్యాక్ 6 ప్యాక్ వచ్చేస్తుందని ఒక వ్యక్తికి అసూయ కలిగి పాల ప్యాకెట్ వ్యక్తిని పట్టుకొని ఆ పాల్లో విషం ఇంజెక్ట్ చేస్తున్నాడు. అది నేను తాగుతుండగా నా చూపు విషపు చూపు, నా మాటలు విషపు మాటలు, నా ఆలోచనలు ఏంటిది? విషపు ఆలోచనలు. జరిగిందేంటి తెలుసా? ఆత్మ తప్పు కాదు, శరీరం తప్పు కాదు. ఎక్కడ మధ్యలో ఉన్న పాలందిచ్చే యవనస్తుని ఒకడు క్యాప్చర్ చేయడం వలన నా జీవితం ఇలాగైపోయింది. శరీరానికి ఏ శక్తి లేదు. ఆత్మ ఏమి ఇంప్లిమెంట్ చేయమంటే మనసు ద్వారా అది ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట, అమలుపరిచిద్ది. ఇప్పుడు పాల ప్యాకెట్ విషపూరితంగా మారిపోయింది. తద్వారా అక్కడ నుండి పాల ఫ్యాక్టరీలో తప్పరపట్లేదు, ఇక్కడ ఆ వ్యక్తితో సహకరించడం వలన జరిగింది ఇప్పుడు విషపు మాటలు, విషపు చూపులు, విషపు ఆలోచనలు. ఆర్ యు రెడీ? ఇదే జరుగుతుంది ఇప్పుడండి. ఇది ఆత్మ, ఇది శరీరం. ఈ శరీరం నేను యథార్థంగా ఉంటున్నా, దేవుని కోసం నిలబడుతున్నా, నా భార్య కోసం, బిడ్డల కోసం, సంఘం కోసం నేను నిలబడుతున్నా. సాతానికి అర్థమైంది, ఈయన్ని ఇలా వదిలేస్తే మొత్తం తారుమారు చేసేస్తాడు. అందువలన ఏం చేస్తాడు తెలుసా? మనస్సు మీద దాడి చేస్తాడు. ఆ మనస్సు మీద దాడి చేయగా ఆత్మ దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. పట్టణం, రాష్ట్రం దేవుడి కోసం దేవుడు స్వాధీనపరుస్తాడు, దేశం అని అన్నీ చెప్తుంటాడు. కానీ ఈ మనసు ట్రాన్స్పోర్ట్ చేయడం వలన వెంటనే సాతానుగాడి మనసు మీద దాడి చేస్తుంది. మన యుద్ధం ఆత్మ మీద కాదు, మన యుద్ధం శరీరం మీద కాదు. మైండే బ్యాటిల్ ఫీల్డ్, రణరంగం, యుద్ధ భూమి మనస్సు. ఒక్క క్షణం, ఆర్ యు రెడీ? నేను భక్తిగా యథార్థంగా ఉన్న నన్ను మనసు క్యాప్చర్ చేశాడు సాతానుగాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు మనసును దెయ్యంగాడు పాడు చేశాడు కనుక ఇప్పుడు నా మాటలు మారిపోతున్నాయి, నా చూపులు మారిపోతున్నాయి, నా ఆలోచనలు మారిపోతున్నాయి. ఏంటా ఇలా ప్రవర్తిస్తున్నాడు? అటువంటప్పుడు ఆర్ యు రెడీ? దేవుని వాక్యం మనస్సు మీద దాడి చేసి ఆ దురాత్మను తొలగించి ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు అదే మనసు నాకు అందిస్తుంది. అలా నేను ప్రవర్తిస్తా, అలా నేను మాట్లాడతా, అలా నేను ఆలోచిస్తా. అప్పుడు అందరూ ఏమంటారు తెలుసా? ఏంటి మనిషి మాటల్లో మార్పు వచ్చినాయి, చూపులో మార్పు వచ్చినాయి, ఆలోచనలో మార్పు వచ్చింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎక్కడ మార్పు రాలా? మనస్సులో మార్పు వచ్చింది. మనస్సు మార్చుకున్న మారు మనసు దేవుడిచ్చాడు. నా శరీరం ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగింది. కులం మారలా, మతం మారలా, యేసయ్య మనస్సు మార్చాడు. హల్లెలూయా. ఆత్మతో కాదనే డీల్ చేసేది, శరీరంతో కాదు డీల్ చేసేది, మనసు మీద దాడి చేస్తాడు నా దేవుడు. ఆయన వాక్యం మనసులో కార్యం చేస్తుంది, ప్రవర్తన మారుతుంది. అది చూసి మనోళ్ళు కులం మారాడురా, మతం మారాడురా, కులం మతం మారలా. హల్లెలూయా. మనస్సులో ఏం కలిగింది? మారు మనసు కలిగింది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇప్పుడు ఆత్మ, శరీరం, మనసు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనసు శుభ్రంగా ఉంది. 2 వారాల తర్వాత ఆ వదులుతాడు అనుకున్నాను నిన్ను వదులుతాడా? మళ్ళా దాడి చేస్తాడు. మళ్ళా నీ జీవితం మారిపోతూ ఉంటుంది. ఏంట్రా మనం బాగానే ఉన్నావు కదరా, సిగరెట్ మానేసో అన్ని మానేసో ఉంటే మళ్ళా మనసు మీద దాడి చేసాడు. మళ్ళా వాక్యం వింటాడు.
చే అలా బతకను ప్రభు అంటాడు. మళ్ళా వదులుతాడా, మళ్ళా దాడి చేస్తాడు, మళ్ళా వదులుతాడా, మళ్ళీ దాడి చేస్తాడు. అలా కొన్ని నెలలు పోరాడతావు, తర్వాత నీకే సీనియారిటీ వస్తుంది. ఏయ్ పదయ్యమా, యేసు రక్తమే జయం. ఇది సాతానుగాడి తలంపు పో, ఇది సాతానుగాడి ఆలోచన పో. హల్లెలూయా. ధైర్యంగా నిలబడగలుగుతావు నువ్వు. మనసు చెప్పినట్లు ఇష్టానుసారంగా నువ్వు ఆడవు, మనసు చెప్పినట్లుగా ఇష్టానుసారంగా నువ్వు డ్యాన్స్ చేయవు. దేవుని ఆత్మ ఏం చెప్తుందో నీకు అర్థమైపోద్ది. మనసు చెప్పిన మాట అన్ని వేళలో మనం నమ్మడానికి వీల్లేదు. ఇది దేవుని మాట, దేవుని మాట కాదా అని నీకే సీనియారిటీ వచ్చేటట్టు చేస్తాడు నా దేవుడు. సరిపోలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అరేడే ఇప్పుడు నీ మనసులో అద్భుతం చేశాడు, నీ మనసులో అద్భుతం చేశాడు, నా మనసులో అద్భుతం చేశాడు. అరే రెడీ. ఇప్పుడు నా కంటితో ఇప్పుడు ఏం చూడగలుగుతున్నా? సౌండ్ బాక్స్ చూడగలుగుతున్నా. ఎందుకని? అది ఉంది గనక. ఆత్మతో దేవుడు ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఆ ఉన్నత స్థితి చూసేసింది, ఆ గొప్ప స్థితి చూసేసింది. నీ కుటుంబం ఘనంగా ఉండటం చూసేసింది. ఎందుకు చూసింది? ఆల్రెడీ అక్కడ ఉంది కనుక. మనసు నీకు అందించింది, విశ్వసించు. దానికోసం దేవుని శక్తితో నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను మూడిటిని లొంగేటట్టు చేసి క్రియ చేయడం ప్రారంభించు. అక్షరాల నీ చేతులు అవి తాకుతాయి, నీ కళ్ళు అవి చూస్తాయి, నీ కాలు దాంట్లో అడుగు పెడతాయి. హల్లెలూయా. ఈరోజు నీ మనసు మారింది, నీ మనసు మారింది, నా మనసు మారింది. ఆ దేవుని నువ్వేం చేయకు, పరిమితి చేయకు. సాతానుగాడి దాడి నీ శరీరం మీద కాదు, ఆత్మ మీద కాదు, దేని మీదే? మనసు మీదే. వాడే ఏం చేసేది? ట్రాన్స్పోర్ట్ చేసేది. ఆడు దెయ్యంగాడు మామూలుడు కాదండి బాబు. ఏకంగా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తిని, రవాణా చేసే వ్యక్తిని కొరియర్ బాయ్ని పట్టేసుకుంది. కొరియర్ బాయ్ని పట్టుకుంటే అందుకే ద మైండ్ ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఎ మ్యాన్. ఆ మైండ్ మీద నా దేవుడు కార్యం చేస్తాడు. అందుకే నీ తలంపులు ఉన్నతంగా ఉండును గాక. నా దేవుడు కార్యం చేస్తాడు, నా ఇంటిలో దేవుడు కార్యం చేస్తాడు. ఆత్మ చెప్పేది దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆత్మ చెప్పేది దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆత్మ చెప్పేది నిన్ను దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఆత్మ చెప్పేది నీ ఇంటిని వాళ్ళందరినీ రక్షిస్తాడు. కానీ మనసు ఏమని అందిస్తే తెలుసా? శరీరానికి అంతా అయిపోయిందంట, దేవుడు నిన్ను బాగా అంటాడు. నువ్వు ఇప్పుడు ఏమనాలి తెలుసా? హల్లెలూయా, నా దేవుని నేను పరిమితి చేయను. నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, నా ఇంటిలో చేయబోతున్నాడు, నా కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. యెషయా అంటున్నాడు, వారు పరిమితి చేశారు, మీరు పరిమితి చేయకండి. నీ వ్యాపారంలో దేవుని పరిమితి చేయకండి, నీ కుటుంబంలో దేవుని పరిమితి చేయకండి, పరిచర్యలో దేవుని పరిమితి చేయకండి. ఏమండే మనం ఇక్కడ ఆరాధిస్తున్నామే, అరు రెడీ? ఒకటే కృప చేత దేవుని మనం పరిమితి చేయాల. ఏమండి? అరు రెడీ? 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, నువ్వు పరిమితి నేను చేయకపోతే 1,00,000 కోట్లు కాదు, ఎన్నైనా మన దగ్గరికి ఇవ్వగలిగిన వాడు ఆయన. దేవుని పరిమితి చేయకు. 1,00,000 ఆత్మలు కాదు, ఎన్ని లక్షల ఆత్మలను ఆయన ఇవ్వగలిగిన వాడు. దేవుని పరిమితి చేయకు. హల్లెలూయా. కొరియర్ బాయ్ని పట్టుకున్నాడండి అంటే ఎవరో మనసును పట్టుకున్నాడండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనసు ఆడి చేతి నుండి బయటకు వచ్చేసాం. యేసయ్య అండర్లో ఉంది, పరిమితి చేయం.